నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రక్షిద్దాం లేదా మొక్కలు నాటుదాం, ప్రకృతిని పెద్దగా చెప్పండి. మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. నమస్కారం. మన కోడూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా రోడ్డు మార్జిన్లో, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటి కోడూరు మండలంలో ప్రతి గ్రామాన్ని కూడా సుందరంగా చేయాలని, స్వచ్ఛంగా చేయాలని, అలాగే ప్రకృతిని పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల సహకారంతో 100 మొక్కలు నాటుదాం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. ఈరోజు జరుగువానిపాలెం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, ఒకే రోజు 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు లింగారెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ గారు, సారు దామోదర్ గారు, అలాగే గ్రామస్తులు సీతారామయ్య గారు, కోడూరు యూపీ స్కూలు కమిటీ చైర్మన్ దావు మల్లి గారు, అలాగే గ్రామ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు మేడం గారికి, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే గ్రామస్తులకి, యువకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కెమెరా ఇటు పక్క అటు పక్క ఈరోజు మన చరిత్రలో చదువుకున్నాం. ఆనాడు అశోకుడు రహదారుల వెంట వృక్షంలో నాటించాను, చెరువు బావులు తవ్వించానని. అదేవిధంగా దాన్నే స్ఫూర్తిగా తీసుకుని మన ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఒక చెట్టు నాటితే మనకు 100 మందికి అది రక్షణ ఇస్తుంది. అదే ఉద్దేశంతో ఈరోజు కాశీపట్న నాగభూషణ మాస్టర్ గారు కోటూరు మండలంలో ఆయన మంచి ఉద్యోగపరంగా కానీ సోషల్ సర్వీసెస్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ముందుంటారు. అదే ఉద్దేశంతో ఈరోజు మన జరగొండపాలెం గ్రామానికి వెళ్ళేటటువంటి రహదారులు అంటే 100 మొక్కలు ఒకే రోజు నాటించడం అనేది చాలా అద్భుతమైన విషయం. అలాగే మాస్టర్ గారు కూడా గ్రామస్తుల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసినారు. అలాగే మాస్టర్ గారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను చేసి మన హరిత ఆంధ్రప్రదేశ్గా ఒక భాగస్వామి కావాలని, ఇంకా ముందు మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీన్ని సహకరించినటువంటి దీనికి కర్మకు మాస్టర్ గారికి, అలాగే రావు మల్లి గారికి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.